కలుపు మొక్కలు మన పంట మొక్కలు కూడా పక్కనే మొలుస్తాయి. మనం పంట గింజలను మనం విత్తుతాము. కలుపు మొక్కల గింజలు ఏళ్ళ తరబడి మన భూమిలో ఉంటాయి కాబట్టి మనకు ఏదైతే మనం విత్తనం విత్తామో మొదట కలుపు మొక్కలు మొలకెత్తుతాయి. వాటికి మనం వేసే విత్తనానికన్నా ఎక్కువ బలం ఉంటుంది. ఎక్కువ అక్కడ ఉన్న నీటి తేమను కానీ పోషకాలను కానీ అది ఉపయోగించుకునే సామర్థ్యం కూడా వాటికి ఎక్కువ ఉంటుంది కాబట్టి మొదట అవి మొలకెత్తుతాయి. ఈ మొలకెత్తినవి మన పంట కూడా మొలకెత్తిన తర్వాత ఈ రెండు కూడా అక్కడ ఉన్న ఏదైతే ఇది కొంచెం తేమ కొరకు ఈ రెండు పోటీ పడుతుంటాయి. కాబట్టి మనకు ఒకవైపు వర్షాలు పడట్లేదు, ఆల్రెడీ పంట మొక్క మొలిసింది, కలుపు మొక్క మొలిసింది, భూమిలో తేమ లేదు. అప్పుడు ఈ రెండింటిని కాక మనము అలానే ఉంచేస్తే ఏమవుతుంది, ఆ ఉన్న తేమను మొదట మొలిసిన ఈ కలుపు మొక్క ఎక్కువ ఉపయోగించుకొని మన పంటకు పోషకాలు అందాయి, నీరు అందాయి. కాబట్టి దాదాపుగా మనకు పరిశోధనలు చేసిన దాంట్లో మనం గమనించింది ఏంటంటే ఒక 30-40% వరకు మన కలుపును కాక సరైన సమయంలో కాక తీయకపోతే మనకు దిగుబడులు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ రెయిన్ఫెడ్ అది వర్షాధారం సాగులో ఏంటంటే కలుపు మొక్క ముందు వస్తుంది, బలంగా ఉంటుంది కాబట్టి నీరు తేమ ఫాస్ట్గా తీసుకుంటుంది. అది అందుకని చెప్పేసి సరైన సమయంలో కలుపు నివారణ చేయాలి. ఒకవేళ మనకు వర్షాలు పడి మనుషులతో చేయలేని పరిస్థితి ఉన్నట్లయితే మనము కలుపు నివారణ మందులు వాడైనా కూడా కలుపును కాక మనం సమర్థంగా మనము ఇంటర్ కల్టివేషన్ చేస్తారా లేకపోతే మనుషులతో తీస్తామా మందులు వాడతామా అనేది ఇక్కడ కాదు. ప్రస్తుతం మనకు కలుపును ఉంచకుండా కనీసం ఆ మొక్క కొంచెం పెరిగి భూమిని అంతా కూడా విస్తరించుకునే దాకా ఈ కలుపును మనం సమగ్రంగా నివారించినట్లయితే మంచి నీరు తేమ మొక్కకు అందుతుంది, పోషకాలు అందుతాయి. కాబట్టి మన పంట బాగా వస్తుంది.